గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూతపడ్డాయి. గ్రహణ వ్యవధి కాలం 3 గంటల 30 నిమిషాలు ఉంటుంది. రాత్రి 10 గంటల 42 నిమిషాలు గ్రహణ మధ్యస్థ కాలం. ఈ చంద్రగ్రహణం ఆసియాలో అనేక దేశాల్లో కనిపించనుంది. భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం శతభిష నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడబోతుంది. शांता सादित्येन शांता सामे शांता सुजगुं शमयतो पृथिवी शांतिरंतरिक्षगुं शांतिर्जौ शांतिर्दिशश्चां శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున మహాస్వామి దేవతాభ్యో నమః. పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో నేడు రాత్రి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు మూసివేయడం జరిగింది. తదనంతరం రేపు ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకు 9 గంటలకు దర్శనాలు ప్రారంభమవుతాయి. భక్తులు దీన్ని గమనించి ఆలయ సిబ్బందికి సహకరిస్తారని ఆశిస్తున్నాము. హర హర మహాదేవ్. నమో మహానందీశ్వరాయ. ఈరోజు మహానంది క్షేత్రంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఇప్పుడు మధ్యాహ్నం 1:30 గంటలకు ఆలయం మూసివేయబడింది. తిరిగి రేపు ఉదయం 4 గంటలకు ఆలయమంతా కూడా శుభ్రంగా కడిగి అనంతరం సంప్రోక్షణ చేసి అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రాతకాల కైంకర్యాదులన్నీ కూడా చేసిన అనంతరం రేపు ఉదయం నుంచి తిరిగి యథాప్రకారంగా కొనసాగుతుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మూలమూర్తులు ఉత్సవమూర్తులు అందరికీ కూడా దర్భతో ఆచ్ఛాదన చేసి ఈ యొక్క ఆలయాన్ని ఇప్పుడు వైదికోక్తంగా శాస్త్రోక్తంగా మూసివేయడం జరిగింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయము సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మనము సంపూర్ణ చంద్రగ్రహణం మనకు ఆద్యంతం కూడా 3 గంటల పాటు కొనసాగుతుంది. ఈరోజు అర్ధరాత్రి వేళ మనకి 9 గంటల 26 నిమిషాల నుండి 1 గంట 26 నిమిషాల వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి దాని యొక్క వేదన పురస్కరించుకునే స్వామివారికి మహానివేదన మధ్యాహ్న పూజ చేయడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క ఆలయాన్ని మూసివేయడం జరిగింది. తిరిగి రేపటి రోజున స్వామివారు మంగళ వాయిద్యాలతో పాటు సుప్రభాతము సంప్రోక్షణ ప్రాతకాల పూజ అనంతరము భక్తులందరికీ కూడా 7 గంటల నుంచి స్వామివారి యొక్క దర్శనాలన్నీ కూడా కొనసాగుతాయి రేపు యథావిధిగా. అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏతుందో మనకు ఈ సంవత్సరము కుంభరాశి వారు అంటే శతభిష నక్షత్ర జాతకులు, అలాగే పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కానీ, అలాగే వృషభ రాశి మిథున రాశి వాళ్ళు ఏవైనా ఆ సమయంలో ఆద్యంత పుణ్యకాలం అత్యంత విలువైనటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో జపానుష్ఠానాలు చేసుకోవడము, అలాగే గ్రహణ మోక్ష అనంతరము ఉండేటువంటి ఆ శూల సమయం అంటారు, అది 3 యామాల పాటు ఉంటుంది. ఆ సమయంలో మినుములు, అలాగే బియ్యము, నాగరూప ప్రతిమ, అలాగే చంద్రుని యొక్క ప్రతిమతో ఎవరైతే దానం చేస్తారో ఆ రాశి సంబంధించినటువంటి వాళ్ళకి అవుతుందో ఆ దోషం కూడా తొలగిపోతుంది. సంపూర్ణ నాగర్ కర్నూలు జిల్లాలో పాలెం గ్రామంలో వెలిసినటువంటి లక్ష్మీ అలంబేల్మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయము ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు గ్రహణము వర్షకాలము రాత్రి 10 గంటలకు, మధ్యకాలము రాత్రి 11:30 నుంచి 12 గంటల మధ్యకాలము, గ్రహణము అంత్యకాలము 1 గంట తర్వాత ఉంటుంది. కాబట్టి ఆ గ్రహణానికి ముందు గ్రహణ వేద అనేది ఆరంభమవుతుంది. కావున మాధ్యాత్మిక పూజలు, స్వామివారికి పూజలు, నివేదన కార్యక్రమాలు సమర్పించిన పిదప ఆలయము మూసివేయబడుతుంది. తిరిగి రేపు ఉదయం సూర్యోదయ సమయం లోపల ఆలయాన్ని స్వామివారి ఆలయ అంతర్శుద్ధి చేసిన తర్వాత భక్తులకు దర్శనార్థము సౌకర్యం కల్పించబడుతుందని చెప్పి చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం మధ్యాహ్నం 1 గంటకు ద్వారబంధనం చేసి తిరిగి రేపు ఉదయం సంప్రోక్షణ, దేవాలయ శుద్ధి, స్వామివారి నిత్య అభిషేకం అనంతరం దేవాలయాన్ని 6 గంటల నుండి దర్శనాలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఆదిత్య సేవలు కూడా రేపు ఉదయం నుండి ప్రారంభమవుతాయి. కావున భక్తులు గమనించగలరు.